అందిన వార్త మరో సంస్థ సర్వే ఫలితాలు విడుదల తెలంగాణ ఎన్నికలపైన అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ మనం రీచ్. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్ని కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లోనే అవలంబిస్తుంది. సునీల్ కొనుగోలు టీము మొదటి నుంచి క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ ఇటు పిసిసి పెద్దలకు అటు ఏఐసిసి పెద్దలకు రిపోర్ట్లు ఇస్తున్నది. మిషన్ 15 పేరుతో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ టాస్క్ అప్పచెప్పడంతో 15 చోట్ల గెలవడం ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందుకోసం సునీల్ కొనుగోలు టీము పాటు మరో 2 ప్రైవేట్ సర్వే సంస్థలు ఏఐసిసి హైర్ చేసుకుంది. అన్ని నియోజకవర్గాల్లో ఈ 3 టీములు సభ్యులు వేరువేరుగా స్టడీస్ చేస్తున్నాయి. పార్టీ లేటెస్ట్ స్టేటస్ వేరుగా ఏఐసిసికి డైలీ రిపోర్ట్లు పంపనున్నారు. ఇందులోని స్ట్రెంత్ వీక్నెస్ అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏఐసిసి అబ్జర్వర్లకు ఢిల్లీ నుంచే గైడ్లైన్స్ అయితే అందరున్నాయి. ఫీల్డ్లో ఉన్న ఒక పార్టీ కాంగ్రెస్ కున్న బలం బలహీనత పాటు అభ్యర్థుల విషయంలో ప్రజల ఫీడ్బ్యాక్ ఈ సర్వేల బృందాలు సేకరించనున్నాయి. ఏ విషయంలోనూ ప్రజలు అనుకూలంగా ఉన్నారు, ఏ విషయంలో వ్యతిరేకంగా ఉన్నారు, దాని నుండి బయటపడడానికి అనుసరించిన విధానాలు, ప్రచారంలో ఏ కోణంలో దూకుడు చేయాల్సి ఉంటుంది, స్థానికంగా ఉన్న సమస్యలు, ప్రజల అభిప్రాయం ఏంటి, వాటిని ప్రస్తావించి భరోసా కల్పించడం ద్వారా గ్రాఫ్ ఏ మేరకు పెంచుకోగలం, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో పోలిస్తే కాంగ్రెస్ క్యాండిడేట్ల స్థానం ఎక్కడ, మెరుగుపరచుకోవడానికి మార్చుకోవాల్సిన వ్యూహం ఏంటి, ఇలాంటి అంశాలపై ఏఐసిసి ఈ నివేదికలు అనుగుణంగా గైడ్లైన్స్ ఇవ్వనుంది. అబ్జర్వర్ ద్వారా ఎంపీ సెగ్మెంట్లు ఇన్ఛార్జ్ మార్గదర్శకాలు జారీ కానున్నాయి. నామినేషన్ల పర్వం దాదాపు మిగడంతో ఇప్పుడు ప్రచారంపైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుందని పార్టీ ప్లాన్. 6 గ్యారెంటీల అమల్లో పాటు 100 రోజుల పాలన ప్రజలకు అందించిన ఫలాలు, రానున్న రోజుల్లోకి అందుబాటులోకి తెనున్న స్కీమ్లు తదితర భరోసా కల్పించడంపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ విజయానికి కలిసి వచ్చినట్టుగా ఇప్పుడు బీజేపీ వీలంతా ఎక్స్పోజ్ చేయడం వల్ల దాన్ని కార్నర్ చేయవచ్చానని ఏఐసిసి భావన. 10 ఏళ్ల మోదీ పాలన వైఫల్యాన్ని ప్రజలు విస్తృతంగా వివరించే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. బీఆర్ఎస్ వీక్ కావడంతో బీజేపీ ప్రధాన అభ్యర్థిగా మారడంతో మోడీ వైఫల్యాలను బహిర్గతంగా చేయాలనుకుంటుంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అప్పచెప్పడంతో పాటు ఆ నియోజకవర్గంలో మంత్రులను ఇన్ఛార్జిగా నియమించారు. నామినేషన్లు స్టార్ట్ కావడానికి ముందు నుంచే మంత్రులు ప్రచార క్యాంపెయిన్ శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు వరుస సమావేశాలు ఏర్పాటు చేసి బూత్ స్థాయి కమిటీ ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మెకానిజంతో పాటు ఏఐసిసి సైతం ఒక అవకాశాన్ని చేజార్చకుండా అబ్జర్వర్లను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే విజయాన్ని చేయించుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ అబ్జర్వర్ ఎంపీ సెగ్మెంట్లు ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను ఆచరణలో పెట్టుకోవాలని చెప్పేసి చొరవ తీసుకుంటున్నారు.